ఈసారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుంచి మాత్రమే. పరిపాలన విశాఖపట్నం, పరిపాలన రాజధాని విశాఖపట్నంగా ఉంటుంది. పరిపాలన అక్కడి నుంచి సాగుతుంది. చాలా నిస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పలేదు. శశభిషలు ఏమీ లేవు, అస్పష్టత అంతకంటే లేదు. ఫుల్ క్లారిటీతో చెప్పాడు ఆయన. ఎవరో డౌట్ పడాల్సిన పని లేదు. ఎవరు అడ్డం వచ్చినా కానీ ఈ పరిపాలన విశాఖపట్నం నుంచి మాత్రమే సాగుతుంది. తన యొక్క ప్రణాళికను అక్కడ అటెండ్ అయిన ఇండస్ట్రియలిస్ట్కి, వ్యాపారవేత్తలకు చెప్పడం జరిగింది. విశాఖపట్నం ఎందుకు రాజధానిగా ఉంటుందో కూడా వివరించారు. విశాఖపట్నం చాలా అందమైనది, మరింత అందంగా తీర్చిదిద్దుదని మాట ఇచ్చారు. కాబట్టి ఇంతకుముందు వరకు రాజధాని గురించి మాట్లాడే వారి యొక్క నోళ్ళు ఈ దెబ్బతో మూతపడిపోవాలి. ఇంతవరకు ఏదో న్యాయ వ్యవస్థ గత 4 సంవత్సరాలుగా ప్రతిదానికి అడ్డుపడుతూ వచ్చింది. న్యాయ వ్యవస్థ పని న్యాయ వ్యవస్థ చేయాలా, పరిపాలనా వ్యవస్థ పని పరిపాలన పాలించేవాళ్ళు చేయాలి. అది కనుక తెలుసుకున్నట్టయితే న్యాయ వ్యవస్థ గౌరవం కూడా మరింతగా మెరుగుపడి ఉండేది. ఈ రోజున సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయించిన జడ్జిమెంట్లను కూడా వ్యతిరేకించింది, కాదని చెప్పింది అంటే ఖచ్చితంగా హైకోర్టు చాలా విషయాల్లో న్యాయబద్ధంగా లేదు అని నిరూపితమైంది. దీని ఇంక ముందైనా కనుక సరిదిద్దుకుంటే వీరి యొక్క గౌరవం ఖచ్చితంగా పెరుగుతుంది. అంతేగాని మేము కార్ల మీద వెళ్తుంటే అక్కడ రాజధాని రైతులు అనబడే వారు కూలి వెళ్ళారు కాబట్టి మేము వాళ్ళ పక్కనే ఉంటాం, మాకు ఒక ఆయన స్థలాలు ఇచ్చాడు అంతకుముందు ముఖ్యమంత్రి, కాబట్టి మేము ఆయన ఏం చెబితే అది వింటాం అన్న ఆలోచన సరళే మాత్రం తగ్గించుకుంటే అన్ని వ్యవస్థలకు కూడా గౌరవం పెడుతుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఏదో పరిపాలనా వ్యవస్థ మెడల మీదకి కూర్చుంటాం మనం, మేము చెప్పినట్టే వినాలి అంటే ఎలా? అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గౌరవం ఇచ్చారు. తాము చెప్పిన దాన్ని కట్టుబడి హైకోర్టు చెప్పిన దానికి ఇంతవరకు పరిపాలన విశాఖపట్నం నుంచి జరగల. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు. ఋషికొండ చుట్టూత ఎంతో అందంగా తీర్చిదిద్దారు బిల్డింగులు కానివ్వండి. ఋషికొండ ఏమవల, ఇంతవరకు ప్రతిపక్షాలు మిగిలిన మీడియా, వ్యతిరేక మీడియాలో ఋషికొండ అంతా బోడిగుండ అయిపోయింది, బోడిగుండ అయిపోయింది అని చెప్పారు. అంటే కట్టికి అబద్ధాన్ని అన్నిసార్లు చెప్పిన ఈరోజు చక్కగా పచ్చగా కలకలలాడుతూ ఉంది, కింద పైన కూడా ఋషికొండ. ఇండియాలోనే అత్యంత సుందరమైన నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని మాట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పెట్టుబడుల వెల్లువ మొదలైంది, కొనసాగుతూ ఉంది. ఎన్ని అబద్ధాలు చెప్పినా తీర ప్రాంతం అంతా కూడా ఫిషింగ్ హార్బర్స్, జెట్టీలు, మత్స్యకారులకు ఎంతో ఉపయోగంగాను, మత్స్య సంపదను ఎంతో ఎక్స్పోర్ట్ చేసే విధంగాను తయారు చేయటానికి ప్రభుత్వం అన్ని విధాలా కూడా తయారై ఉంది. కాబట్టి ఇంకా ప్రతిపక్షాలు చెప్పేదానికి ఇటువంటి తావులేదు. ప్రతిపక్షాలు ఎంత చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళానికి తొక్కుతాను అని విర్రవీగినా ఆ మర్రిగుజ్జు బుర్రల్లో అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన కూడా ఉండదు, ఏమీ లేదు. పరిపాలన గురించి వాళ్ళకి తెలియదు. ఎవరెవరో చనిపోతే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరినీ వైఎస్ఆర్ ప్రభుత్వమే చంపించింది అని ఈ రోజున లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు.
చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు ఎంతోమంది చనిపోయారు. ఆ కాలంలో ఈయన మూలంగా కాదు, మామూలుగా చనిపోయారు. వాళ్ళందరినీ వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళినందుకు హఠాత్ పరిమాణానికి కృంగిపోయి సడన్గా గుండెకి చచ్చిపోయారు. దానికి దీనికి సంబంధం లేదు. 240 మంది చనిపోయారు. వాళ్ళందరికీ ఇళ్ళకి నేను వెళ్తానని భువనేశ్వరం మాట ఇచ్చింది. ఆయన జైలు నుంచి బయటికి రాగానే దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. కాబట్టి ఆ 240 మంది చనిపోవటం, అది ఒక్కరైనా చనిపోవటం పూర్తిగా అబద్ధం అని తేలిపోయింది. అదే అబద్ధాలని ఈరోజు కూడా వండి వారుస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడ చనిపోయినా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళని వైఎస్ఆర్ ప్రభుత్వమే చంపించింది. వాళ్ళ ఇంటర్నల్ గొడవలు కానివ్వండి, వాళ్ళ వ్యాపార గొడవలు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ గొడవలు కానివ్వండి, ఏం చేసినా ఎవరైతే చంపారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. కొంతమంది మీద అరెస్ట్ చేసి ఒకవేళ వాళ్ళు బెయిల్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం తప్పిదం జరగలేదు ప్రభుత్వం తరపు నుంచి అని మాత్రం తేల్చింది. కానీ ఈ నిజాలను మాత్రం వాళ్ళు చెప్పరు. విశాఖపట్నం యొక్క గొప్పతనాన్ని, అక్కడ క్యాపిటల్ ఉండాల్సిన అవసరాన్ని చెప్పినట్టుగానే ఇప్పుడు రాజధాని ఏరియా అని చెప్పబడే ఈ అమరావతిలో కనీసం ఎకరానికి 2 కోట్ల రూపాయలు కనుక వెచ్చిస్తే, అంటే 50,000 ఎకరాలకు దాదాపుగా 1,00,000 కోట్లు వెచ్చిస్తే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజీ వరకు మాత్రమే చెప్పగలం. మిగిలిన బిల్డింగ్లు అవన్నీ కట్టాలంటే 4-5 లక్షల కోట్లు అవుతాయి. అదే మరి 10 సంవత్సరాల్లో చేస్తామా, 20 సంవత్సరాల్లో చేస్తా ఉంటే అది 20 లక్షలు అవ్వచ్చు, 40 లక్షలు అవ్వచ్చు మొదలు పెడితే. కాబట్టి ముందుగానే ఊహించి అటువంటి బురదలో దిగకుండా మేలైన ప్రాంతమైన విశాఖపట్నాన్ని ఎంచుకున్నాడు. అక్కడే ఖచ్చితంగా పరిపాలన జరుగుతుంది అని దాని యొక్క ఆవశ్యకతను కూడా చెప్పాడు. నిర్దిష్టంగా ఎటువంటి అనుమానాలకు తావుకోకుండా తను అక్కడి నుంచే పరిపాలన చేస్తానని కూడా చెప్పాడు. కాబట్టి దీనికి రాబోయే కాలంలో ఈ మర్రుగుజ్జు బుర్ర వాళ్ళు విశాఖపట్నానికి మరి అవునంటారో కాదంటారో చెప్పాలా. ఏదో జరిగిపోయింది, ఇసుక దోపిడీ జరిగిపోయింది, సారాయి దోపిడీ జరిగిపోయింది, అవన్నీ ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నాయి, ఎక్కడ దోపిడీ జరగల. కాబట్టి వీళ్ళు చెప్పేయని కూడా కటికబద్దాలని ప్రజలకు తెలిసిపోయింది. తను ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో, తను ప్రజలకు ఏదైతే చెప్పాడో విశాఖపట్నమే పరిపాలన రాజధాని అని ఖచ్చితంగా చేస్తాం. కర్నూలు న్యాయ రాజధాని, ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి. ఈ మూడు ఖచ్చితంగా అమలవుతాయి అని చెప్పడమే కాకుండా రాబోయే కాలంలో ఎవరెవరికి ఏది అవసరమో అవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం అమరుస్తుంది. మతము, కులము అనే ప్రస్తావన లేకుండా పేద వర్గాలకి, బడుగు వర్గాలకి వారి సహాయం కోసం రాష్ట్రం యావత్తు ఇండస్ట్రియలైజ్ చేసేటట్టు అన్ని కూడా ప్రణాళిక రూపొందించి దాని ప్రకారమే మేము పరిపాలన కొనసాగిస్తామని చెప్పటం జరిగింది. ఈయనేదో వామనుడికి మరుగుజ్జు కూడా తేడా తెలియని మన జనసేన, టీడీపీ వాళ్ళు తామేదో వామనులమని చెబుతుంటారు. ఒకళ్ళకేమో మరుగుజ్జు బుర్ర, ఒకళ్ళకేమో బుర్రంతా ఖాళీ. చంద్రబాబు నాయుడు అయితే బుర్రంతా పుచ్చిపోయింది. సో ఇటువంటి బుర్ర గల వాళ్ళు ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డికి సాటి రాలేరు అని ఈ రోజున ఇద్దరు మీటింగులు జరిగినాయి, 2 పక్షాలే. ఆ మీటింగ్లో చూసినట్టయితే క్లియర్ కట్గా తెలిసిపోతాం. తన నిర్ణయాల మూలంగా బ్రోకర్సు, రైతుల ముసుగులో ఉన్న వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వాళ్ళకి నష్టమేమో కానీ నిజమైన రైతులకి, నిజంగా పనిచేసే వాళ్ళకి, కష్టపడి పనిచేసే వాళ్ళకి, బీసీలకు, ఎస్సీలకి ఎటువంటి అన్యాయం జరగదని చెప్పాడు.
అక్కడ ఇప్పుడు అమరావతిలో ఇచ్చినట్టుగానే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ప్రతి చోట ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే రాజధానిలో కూడా ఆ విధంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పకనే చెప్పారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తన పొత్తుల మూలంగానే మాకు ఓటేయండి అని చెబుతున్న సందర్భంలో తన పరిపాలన చూసి, తన యొక్క ప్రజలకు ఇచ్చిన సేవలను చూసి, ప్రజలకు ఇచ్చిన ఆరోగ్యము, చదువు ఇవన్నీ చూసి తనకు ఓటేయమని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. కాబట్టి ఈ వ్యత్యాసం ప్రజలకు చాలా క్లియర్గా తెలిసిపోతున్నప్పుడు నిర్ణయం చేసుకోవటం ప్రజలకి చాలా ఈజీ అయిపోతుంది, చాలా తేలికైపోయింది. కాబట్టి అటువంటి తేలికైపోయిన చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా విశాఖ ప్రజలే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం సపోర్ట్ చేస్తారు అనే నమ్మకం ప్రజలందరికీ ఉంది.